మనలో చాలామంది కూడా యూఎస్ఏ వెళ్ళిపోవాలా, దాని తర్వాత అక్కడ ఏదో ఒక రకంగా సెటిల్ అవ్వాలా, ఫస్ట్ అక్కడికి వెళ్ళామంటే సో ఏదో ఒక పని చేసి బతకొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే మరి కోవిడ్ తర్వాత చూసుకుంటే మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే, కోవిడ్ తర్వాత సిచ్యువేషన్తో చూసుకున్నా సరే ఈ ఇయర్ చాలా అంటే చాలా వీసాలు తగ్గినాయి అనేది చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దాదాపు 27% వీసాలు మరి తగ్గినాయి అంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎంత దారుణంగా పడిపోయింది అనేది. అయితే మనం ఒక్కసారి కనుక కోవిడ్ తర్వాత సినారియో చూసుకుంటే ఇది ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఈ సెమిస్టర్ మధ్యలో సో మరి 2022లో చూసుకుంటే దాదాపు ఒక 10,000 వీసాస్ ఏమో మంజూరైనవి. దాని తర్వాత 23లో చూసుకుంటే దాదాపు 14,000 వీసాలు ఏమో మంజూరైనవి. దాని తర్వాత 24లో చూసుకుంటే మొత్తం 13,000 వీసాలు ఏమో మంజూరైనవి. కానీ ఈ ఇయర్ చూసుకున్నారనుకుంటే మరి దాదాపు 27% లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 27% వీసాలు తగ్గినాయి అని చెప్పాలి. సో మరి దీనికి రీజన్ ఏంటి అంటే ఒకటే రీజన్, మనకి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరిగింది. ఇది మనకి వర్కింగ్ అవర్స్ కూడా ఎక్స్ట్రా చేయకూడదని చెప్పేసి ఒకవేళ చెప్తే వెంటనే వెనక్కి పంపించేయటం చెక్ చేసి, దాని తర్వాత ఇక్కడ మనం ఎవరైనా సరే ఇంత అమౌంట్ అని చెప్పేసి మొత్తం పెట్టుకుని వెళ్తే అకౌంట్లో సరిగ్గా ఉన్నాయా లేదా వీళ్ళయా కాదని చెప్పేసి అక్కడ చెకింగ్ చేయటాలు, దాని తర్వాత వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి వాటి మీద స్ట్రిక్ట్గా వాటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకోటి ఏంది, మనకు అక్కడికి వెళ్ళామంటే ఇక్కడ 20-30 లక్షలు పెట్టుకొని వెళ్తూ ఉంటాం. మరి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సేఫ్గా ఉంటామా అంటే సో అది ప్రొటెక్షన్ కూడా సరిగ్గా ఉండదు. ఎప్పుడు ఎవడొచ్చి కాల్ చేస్తాడో కూడా చెప్పలేని పరిస్థితి. సో మరి ఇవన్నీ మనం పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా చాలామంది ఇప్పుడు 27% తగ్గారు అంటే ఇయర్. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరిగా.